నమస్కారం అండి. నేను డాక్టర్ రాజేష్ ఖన్నా. పిల్లలకు అసలు మనం డైపర్స్ వాడాలా? వాడొద్దా? వాడితే ఏ డైపర్స్ వాడాలి? దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. డైపర్స్ అనేటియి లాజిక్ ఏమంటే, వాడు అందులో యూరిన్ పోసినా అది అబ్జార్బ్ అయ్యి వాడికి డిస్కంఫర్ట్ ఉండకూడదు. పోసిన ప్రతిసారి మనం క్లీనింగ్ చేయలేం. ఎన్ని గుడ్డలు మార్చి ఉతికి ఆరేయలేం. ఇది కుదరని పని అని చెప్పి అబ్జార్బ్ అయ్యేలాగా డైపర్స్ అనేటివి తయారు చేశారు. ఈ డైపర్స్ మనకి టైం సేవ్ అవుతుంది. మనం ఉతికి ఆరేసే వాటర్ సేవ్ అవుతుంది. పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఏం కాదు. ఇటు పిల్లోడిని పెట్టుకొని మనం అటు వెళ్ళి కొత్త గుడ్డలు తెచ్చుకోవడానికి కానీ అవి ఉతికి ఆరేసే సమయం లేదు మనకి. పైగా వాటిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ప్రాబ్లం ఏమది. సో ప్రాపర్ పద్ధతిలో ఇన్ఫెక్షన్స్ రాకుండా క్లీన్గా తయారు చేసే డైపర్స్ దట్టు వాడు యూరిన్ పోసినా తడి అవ్వకుండా వాడి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఉండేలాగా నానా రకాలైన డైపర్స్ తయారైనాయి. అందులో మళ్ళీ కమర్షియల్ కొంతమంది వాటిని కూడా భ్రష్టు పట్టించి చీప్ క్వాలిటీ డైపర్స్ తయారు చేస్తూ ఉంటారు. అవి సరిగా అబ్జర్వ్ కావు. మన అబ్జర్వ్ అయితే అన్న భ్రమలో వాటిని వేసి అలాగే ఉంచి అది లోపల తడి ఫామ్ అయ్యి డైపర్ ర్యాషెస్ వచ్చి పూర్తిగా ఎరపెక్కి అల్సర్స్ వచ్చి ఆ ఏరియా విపరీతమైన ఇన్ఫెక్షన్స్ గురై వాడికి నొప్పి తట్టుకోలేనంత బాధ భరించి ఏడ్చి గుక్కబట్టి ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఈ రోజు కూడా మాకు పిల్లలు ఉన్నారు, ట్విన్స్. నిద్రలో నాకు మేలుకొచ్చి మరి ఆ డైపర్ పచ్చిగా ఏందని చూస్తూ ఉంటాం. డైపర్ ఉన్నంత మాత్రాన 6 గంటలు మనం హ్యాపీ పడుకోవచ్చు అని కాదు. ప్రతి 2-3 గంటలకి అది కాస్త పచ్చిగైనా సరే మీరు చేంజ్ చేసి కొత్తది ఫ్రెష్గా వేయడమే మంచిది. అల్లవితో తయారయ్యే డైపర్స్ అంత మంచిది కాదు. డైపర్ యొక్క బ్రాండ్స్ ఊరికి మార్చడం కూడా మంచిది కాదు. తక్కువలో వస్తున్నాయి, ఆఫర్లు వస్తున్నాయని కూడా కొనమాకండి. చీప్ క్వాలిటీ డైపర్స్ తీసుకోకండి. ఒక డైపర్ రోజు అంతా వేసిన 1 అవర్ మాత్రం డైపర్ లేకుండా వాడిని ఉంచడం మంచిది. ఏ డైపర్ కూడా 6 గంటల కన్నా ఎక్కువసేపు వాడు ఒంటి మీద ఉండకూడదు. ఇంకా దొడ్డుకి వెళ్తే మాత్రం డైపరే కదా మార్చుదాంలే కానే కాదు. దొడ్డుకి వెళ్ళినా వితిన్ 5-10 మినిట్స్లో డైపర్ మార్చాలి. చాలా ప్రమాదం. డైపర్లో దొడ్డి కనుక ఉంటే అది యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి ముఖ్యంగా అమ్మాయిలకైతే మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డైపర్స్ ఉన్నా మీరు ఎప్పుడూ ఒక గంట కనిపెడతానే ఉండాలి. అది కాస్త తడిగినా లేదా దొడికి వెళ్ళినా ఎంబడే డైపర్స్ అనేది మార్చుకోవాలి. సామాన్యంగా రోజుకి 6 సార్లు డైపర్ అనేది మార్చడం మరీ ముఖ్యం. 6 సార్లు యూరిన్ పోతారు కాబట్టి 6 సార్లు మార్చాల్సి వస్తుంది. న్యూ బార్న్ బేబీస్ అనుకోండి 12 సార్లు మార్చాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎక్కువ సార్లు అయినా మార్చాల్సి వస్తుంది. 2-3 ఇయర్స్ దాటింది అనుకోండి, మీరు స్లోగా టాయిలెట్ ట్రైనింగ్ నేర్పిస్తూ ఉండాలి. డైపర్ లేకుండా చెడ్డీలు వేసి వాడు పోతే చెప్పానా నువ్వు వస్తే చెప్పమని వాష్రూమ్ తీసుకురా. 2 ఇయర్స్ తర్వాత పిల్లడికి చెప్పండి. పైగా కొట్టి నువ్వు చూడు ఇక్కడ అంతా తడిగా చేసావు, నువ్వు నాకు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇలా హింస మాత్రం పెట్టకండి. వాడికి చెప్పాలనే ఆలోచన కూడా 3.5 సంవత్సరాలప్పుడే వస్తుంది. చెప్తాడు అది చెప్పాడు. వాడి నేరం కాదు, ఘోరం కాదు. అలా మీరు కొట్టడం స్టార్ట్ చేస్తే దొడ్డైనా ఆపుకుంటాడు, యూరిన్ అయినా ఆపుకుంటాడు, కానీ మీ భయానికి పోయాడు వాడు. డైపర్ వేస్తేనే వస్తాడు మళ్ళీ. అదొక సమస్య వస్తుంది. సో సెన్సిబుల్గా ఉండండి, సెన్సిబుల్గా వాడండి. ఇంకా విషయాలు కన్సల్టేషన్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.